అంటే దసరా పండుగ ముందుగా విజయం పొందడమే కాదండి, మనకి కూడా ఎన్నో విజయాలు జీవితంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దేవి శరన్నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకున్నాము. ప్రతి నవరాత్రి పూజ వీడియో కూడా చాలా డీటెయిల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు ఎవరికైనా ఉపయోగపడ్డాయి సయ్యే అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇక మీదట కూడా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఈ 10వ రోజున విజయదశమి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, విజయదశమి పూజ ఎలా చేసుకోవాలి, అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, అమ్మవారి పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కలపాలి, వాహనాలకు పూజ ఎప్పుడు చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చాలా వివరంగా చెప్తానండి. నవరాత్రి పూజ చేసుకోలేని వారు కనీసం ఈ విజయదశమి రోజైనా సరే అమ్మవారికి పూజ చేసుకోండి. అయితే నవరాత్రి పూజా ఫలితం పొందాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి ట్రై చేయండి. 2024 సంవత్సరంలో విజయదశమి అంటే దసరా పండుగ అక్టోబర్ 2024 12వ తేదీన శనివారం వస్తుందండి. ఈరోజు తిథి దశమి నక్షత్రం శ్రవ ఉన్న రోజునే విజయదశమి పండుగను జరుపుకుంటాము. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనం ఇస్తారండి. ఇంకా అమ్మవారు ఈరోజు ఆకుపచ్చ రంగు చీరలు ధరిస్తారు. ఇంకా ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి, అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకునే ముందుగా ఈ దసరా పండుగ రోజున తెల్లవారుజామున నిద్రలేచి అలాంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకోండి. ద్వారా బంధాలకి పసుపు రాసి మామిడి తోరణాలతో అందంగా అలంకరించుకోండి. అలాగే మీరు పూజ మందిరంలో చేసుకున్నట్లయితే పూసమాత్రాన్ని అందంగా అలంకరించుకోండి. లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకునేవారు విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి. అయితే నవరాత్రి పూజలు ఎంతవరకు చేసినవారు ఇదే పీఠం పైన విజయదశమి పూసిన కూడా కంటిన్యూ చేయండి. ఈ రోజే అమ్మవారికి పూజ చేసుకుంటున్నామని అనుకునేవారు పీఠం ఏర్పాటు చేసుకోనేనా, లేదంటే పూజ మందిరంలో అయినా అమ్మవారి ఫోటోని పెట్టుకుని లేదా అమ్మవారి విగ్రహాలు పెట్టుకుని మీరు పూసిన అయితే చేసుకోవచ్చండి. ఆల్రెడీ నవరాత్రి పూజలు చేసుకుంటున్నవారు నిన్ను పూజలో పెట్టిన పువ్వులు పూజా సామాగ్రి అన్ని కూడా తీసేయాలండి. అయితే నేను అమ్మవారికి పెట్టిన వేపాకులు కూడా నేను ఈరోజు తీసేశాను. వీట్ ప్లేస్లో మీరు తెచ్చుకుని కొత్తవైనా పెట్టుకోండి, లేదంటే మా ఆవిడాకులు ఎన్నిసార్లు పెట్టుకోండి. అయితే నాకు ఇక్కడ 2 నా దగ్గర లేవండి, అందుకనే నేనేమీ పెట్టుకోవట్లేదు. మీరైతే తప్పనిసరిగా తెచ్చుకొని పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి వేసిన నిమ్మకాయల మాల గాజుల మాల ఈరోజు కూడా నేను ఇలానే ఉంచుకున్నాను అండి. పూజ అయిన తర్వాత వాటిని తీయాలి, వాటిని ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. అమ్మవారి ఫోటో విగ్రహాలు కాకుండా ఇంకా పూజలో పెట్టినవన్నీ కూడా నేను తీసేసి ఈ విధంగా పీఠాన్ని శుభ్రం చేసేసుకుని పీఠం పైన చపాతీ పౌడర్ కానీ లేదంటే జవాది లిక్విడ్ కానీ రాసుకోవాలండి. మంచి సువాసన భరితమైన పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం, అందుకని ఇలాంటివి ఏమైనా ఉంటే పీఠం పైన రాయండి. ఇంకా అమ్మవారిని ఎర్రని పువ్వులతో కాని లేదంటే మీకు దొరికినటువంటి పువ్వులతో గాని అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అలాగే ఈరోజు కామాక్షి దీపాన్ని వినాయకుడి విగ్రహాన్ని తీసి క్లీన్ చేసుకుని పూజలు పెట్టుకోవచ్చండి. ఇంకా విజయదశమి అంటే ఏంటంటే పురాణాల ప్రకారం రాక్షసులు సంహారం తర్వాత అమ్మవారు ఆగ్రహంతో ఉన్నప్పుడు ఇతర దేవతలు మునులు ప్రజలకు కూడా ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. మహిషాసురుని వధించిన అవతారం హరివిరి భయంకరం అమ్మవారి అనంతశక్తిని చూసి ముళ్లకాలు ఆశ్చర్యపోయాయి. అమ్మని శాంతింపచేయడం దేవతలకు సాధ్యం కాలేదు. తర్వాత క్రమంగా వివిధ రకాల పూజలు చేసి అమ్మవారిని శాంతింపచేశారు. దాంతో శాంతించిన జగన్మాత దశమి నాడు భక్తులపై వరాలు కురిపించిందని, తనపై భక్తిని చాటుకుంటున్న వారిపై కరుణాకటాక్షాలు చూపించిందని మనకి పురాణాలు చెబుతున్నాయి. అందుకనే విజయదశమి నాడు చెడిపే మంచి సాధించిన విజయానికిగాను అమ్మవారిని పూజించి ఎంతో ఘనంగా పూజలు అనేవి నిర్వహించుకుంటామో. ఇంకా ఈ రోజు నేను మామూలు దీపపు కుందులతో పాటుగా శంకు చక్ర దీపపు కుందులు పెట్టుకున్నానండి. ఎందుకంటే తిరుమల శనివారాల్లో ఇదే ఆఖరి శనివారమండి. ఎవరైతే ఇంతవరకు తిరుమల శనివారాల్లో స్వామివారికి పూజ చేసుకోలేకపోయామని అనుకునేవారు ఈరోజు అయితే తప్పకుండా చేసుకోండి. అలాగే పూజలో పిండి దీపాలు అయితే తప్పకుండా పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఈ పిండి దీపాలు స్వామివారి కోసమే కాదండి, నేను అమ్మవారి కోసం కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే నవరాత్రి పూజలు 9 రోజులు ఎవరైతే చేసుకోలేకపోయారో వారు ఇలా 9 పిండి దీపాలుగాని లేదంటే మామూలు దీపపు కుందులో గాని దీపారాధన చేసుకుని అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే నవరాత్రులు పూజ చేసినంత ఫలితమైతే వస్తుందండి. అందుకని ఈ రోజున 9 దీపాలు ఈ విధంగా పిండితే పాలు పెట్టుకోవచ్చు, లేదంటే మామూలు మట్టి ప్రమిదలు అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఒకే పెద్ద ప్రమిత తీసుకుని దాంట్లోనే మొత్తం 9 ఒత్తులు వేసుకుని మీరు దీపారాధన చేసుకోవచ్చు. అది కాకుండా స్వామివారికి పిండి దీపమంటే చాలా ఇష్టం కాబట్టి అందుకనే నేను ఇక్కడ 9 పిండి దీపాలు పెట్టుకున్నానండి. ఇంక నవరాత్రి పూజలు చేసుకున్న వారు కూడా 9 దీపాల్లో దీపారాధన చేసుకోవచ్చండి.
లేదంటే ఒక 5 దీపాలు గాని 3 దీపాలు గాని పెట్టుకోవచ్చు. ఇలాంటి పర్వదినాల్లో ఎక్కువ దీపాలు పెట్టుకుంటేనే ఇంటికి పండగ కాల వచ్చినట్టుగా అనిపిస్తదండి. మీకు వీలైతే పెట్టుకోండి, లేదంటే మీరు ఎన్నైతే పెట్టుకోవాలి అనుకుంటున్నారో అన్ని పెట్టుకోవచ్చు. స్వామివారి అష్టోత్తరాలుగాని చదువుకోండి, లేదంటే ఓం గం గణపతియే నమః అని మంత్రం చదువుకుంటూ స్వామివారికి పూసిన అయితే చేసుకోండి. స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టి నీరాజనం సమర్పించండి. నేనైతే ఈరోజు స్వామివారికి స్వీట్స్ అయితే పెడుతున్నానండి. రోజు స్వామివారికి బెల్లం, అరటిపళ్ళు ఇవే పెడుతున్నాను కాబట్టి ఈరోజు స్వామివారికి ఇలా స్వీట్స్ అయితే పెడుతున్నాను. ఏవైనా పెట్టొచ్చండి, పాలుగాని, బెల్లంగాని, అటుకులుగాని, అరటిపళ్ళుగాని ఏవైనా సరే మీ దగ్గర ఏ ఉంటే పెట్టొచ్చు. మీరు తయారు చేసిన నైవేద్యాలు కూడా పెట్టొచ్చండి. నైవేద్యాలు నివేదన చేసిన తర్వాత స్వామివారికి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకుని స్వామివారి పాదాలు దగ్గర వేసి స్వామివారికి దండం పెట్టుకోండి. నవరాత్రులు అన్ని రోజులు కూడా ఎలాంటి విఘ్నాలు రాకుండా చూసావు తండ్రి, అలాగే ఇకమీదట కూడా మా జీవితాల్లో కూడా ఎలాంటి విఘ్నాలు అడ్డంకులు రాకుండా చూడు తండ్రి అని స్వామివారికి మొక్కుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజ అయితే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారి దగ్గర పెట్టుకున్న ఈ 9 దీపాల్లో దీపారాధన చేయాలండి. ఏక హత్యతోగాని అగరపత్తితోగాని దీపాలు వెలిగించండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఇక్కడ నేను పిండి దీపాలు కింద ప్లేట్లో పెట్టుకున్నాను అండి. దీపపు ప్రమిద కింద ప్లేట్ గాని, తమలపాకుగాని, లేదంటే ఏదైనా ప్రమతిగాని తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అయితే నేను ప్లేట్ ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఈ పిండి ప్రమితికి వత్తి ఆ నుంచి వేస్తాం కాబట్టి అది వెలుగుతున్నప్పుడు దాని నుండి అలా కిందకి ఆయిల్ అయితే వచ్చేస్తుంది అండి. దానివల్ల కింద క్లాత్ అంతా కూడా పాడైపోతుంది. మనం ఆకు వేసుకున్న సరే ఆకుల నుంచి కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకని నేను లేటైతే పెట్టుకున్నానండి. ఆకు కాకపోయినా, లేదంటే మట్టి ప్రమిదలు పెట్టుకున్న సరే ఆయిల్ అనేది ఆ మట్టి ప్రమిదల్లోకి వెళ్తుంది. మీకు ఏది వీలైతే అతి పెట్టుకోండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత కొద్దిగా అక్షింతలు మనం వెలిగించిన దీపపు కుందల దగ్గర వేసి ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారి పూజలు అయితే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారికి అగరభద్రతో ధూపం వేసి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి ఈ శ్లోకం చెప్పుకొని దండం పెట్టుకోండి. సర్వస్వరూపి సర్వీసు సర్వశక్తి వైద్యశాల దేవి దుర్గాదేవి నమోస్తుతే ఈ శ్లోకం కాని, లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే సరైన త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే ఇస్లాంగాని చదువుకొని అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్ని వేసి అమ్మవారి పాదాలకి అలాగే అమ్మవారి విగ్రహాలకి దండం పెట్టుకోవాలి. ఈ విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనం ఇస్తారండి. ఈరోజు అమ్మవారు ఆకుపచ్చ చీరను ధరిస్తారు. అమ్మవారికి ఈ రోజున ఎర్రటి పువ్వులతోగాని, సుగంధభరితమైన పువ్వులతోగాని పూజ చేయాలని, లేదంటే మీకు దొరికిన పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని ఈరోజు పూజించడం వలన శక్తి, సౌభాగ్యం అమ్మవారి ప్రసాదిస్తుందండి. అయితే అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు, స్తోత్రాలు, అమ్మవారి కవచంకదార స్తోత్రాలు, లలిత సహస్రనామాలు ఇలా మీకు మీరు వస్తే అది చదువుకుంటూ అమ్మవారికి ఎంత ఇష్టమైన స్వతంత్రమైన పువ్వులతోగాని, లేదంటే మంగళకరమైన వస్తువులు అంటే గోమతి చక్రాలు, పసుపు కొమ్ములు, అలాగే అమ్మవారికి తప్పనిసరిగా కుంకును పూసుకోవడం చేయాలండి. అమ్మవారికి బోర్ అంత కుంకుమ సమర్పిస్తే మనకు సౌభాగ్యం సమర్పిస్తుందండి. అందుకని ఈ రోజుకి తప్పకుండా కుంకుమ పూజైతే చేసుకోండి. అలాగే ఎర్రటి అక్షింతలతో కూడా పూజ చేయండి. ఈ మంత్రాలు ఏమి మాకు రావు అని అనుకుంటే ఓం శ్రీరాజరాజేశ్వరి మాతరే నమః అనే మంత్రాన్నిగాని, లేదంటే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్నిగాని జపించుకుంటూ మీరు పూజనైతే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శనివారం, తిరుమల శనివారం కూడా కాబట్టి అందుకనే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, అమ్మవారి గోవింద నామాలు చదువుకుంటూ బస్సు పక్షింతులతో పూసిన చేసుకోండి. ఇంకా ఇక్కడ వాహనాలకు కూడా పూజ చేస్తారండి. ఎందుకంటే ఆ వాహనాలు ఎలాంటి ప్రమాదాలు బారిన పడకుండా వాహనాలను పూజిస్తారు. ఇంకా సాయంత్రం సమయంలో చేస్తారండి. ఎందుకంటే సమయం వృక్షంలో అపరాధిత దేవి కొలువై ఉంటుందని. ఈరోజు నా సమయం వృక్షానికి పూజ చేయడం వలన మనం కోరిన కోరికలు అన్నీ కూడా ఆ అమ్మ నెరవేరుస్తుందని ఒక నమ్మకంతో ఈ రోజున జమ్మి చెట్టుని పూజిస్తారు. అయితే ఈ జమ్మి చెట్టు గుడుల్లో ఉంటుందండి. గుడి దగ్గరికి వెళ్లి మీరు ఈ పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆ జమ్మ చెట్టు ఆకులను కూడా తీసుకుని వచ్చి మన ఇంట్లో బీరువాలో కాని, లేదంటే మనం డబ్బులు దాచుకునే ప్లేస్లో గాని, వ్యాపార స్థలాల్లో గాని ఉంచుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున పాలపెట్టెను చూసిన ఎంతో అదృష్టమని అంటారు. ఇంకా ముఖ్యంగా ఈ విజయదశమి రోజునే విజయ ముహూర్తం అనేది వస్తుందండి. ఈ ముహూర్తంలో మనం ఏ పని చేసినా అంత విజయమైన అండి. అయితే ఆ బిజీ ముహూర్త సమయం మధ్యాహ్నం 1:47 నుండి 2:35 వరకు విజయ ముహూర్తముంది. అయితే వాహనాలకి పూజ ఎప్పుడు చేయాలి? ఈరోజు నమ్మవారికి పూజ ఎప్పుడు చేయాలి? సమయం వృక్ష పూజ ఎప్పుడు చేయాలి? పూజ సమయాలతో వీడియో చేసి పెట్టానండి. మీకు టైమింగ్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను.
ఈ విధంగా అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపమిచ్చి నైవేద్యం నివేదన చేయాలి. ఈ రోజు అమ్మవారికి సహకారం లేదా మహా నైవేద్యాన్ని నివేదన చేయాలి అంటే 9 రోజులు ఏ నైవేద్యాలు పెట్టారో మళ్ళా ఈ రోజు కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చండి. లేదంటే అన్నం పప్పు కూర మీరు భోజనం ఏమైనా వండుతారో అది కూడా అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయవచ్చు. అలాగే మీకు లభించినటువంటి పల్లెలు కూడా అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి. తాంబూలంలో మీరు అమ్మవారికి చీర జాకెట్టు, పసుపు కుంకాలు గాజులు, పువ్వులు అన్ని కూడా పెట్టాలి అనుకుంటే పెట్టి అమ్మవారికి ఇవ్వచ్చండి. లేదంటే మామూలుగా ఆకు వక్కపండు ఇవేని సరిపెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు. ఆ తర్వాత అమ్మవారికి ధూపం ఇవ్వండి. ఈ రోజున ఇంకా ఎక్కువగా అమ్మవారికి ధూపం అనేది ఇవ్వాలి. అలాగే ఇంట్లో నలుమూలల ధూపమైతే ఇవ్వండి. అలాగే బీరువాలో కూడా ధూపం ఇవ్వండి. ఇలా ధూపం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఈ రోజున తప్పనిసరిగా నారికేలన్నీ సమర్పించండి. అంటే కొబ్బరికాయ తప్పనిసరిగా కొట్టండి. ఆ తర్వాత అమ్మవారికి నీరాజనం సమర్పించండి. ఈ రోజు అమ్మవారికి పంచర్తనగాని ముత్యాల హార్ధనగాని ఇస్తే చాలా మంచిది. దీంతో పాటుగా అమ్మవారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకుని అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి చేతులు జోడించి సరసవంచి మోకాళ్లపైన దండం పెట్టుకోండి. అమ్మ నవరాత్రులు 10 రోజులు పూజ ఎంతవరకు ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత అమ్మవారి పీటర్ని కదిలించేయాలండి. అయితే అమ్మవారి పీఠం ఎప్పుడు కలపాలి అనేది కూడా సమయాలతో సహా నేను వీడియో అయితే పెట్టానండి. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలి అనేవి అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజున అమ్మవారి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకోండి. సెమీ వృక్ష పూజ కూడా చేసుకోండి. ఈ విధంగా విజయదశమి రోజున అమ్మవారికి అలాగే తిరుమల శనివారం రోజున అయ్యవారికి పూసినైతే చేసుకోవాలి. ఇంకా అమ్మవారికి వేసిన నిమ్మకాయలు మాలుగాని లేదంటే పూజలో పెట్టిన నిమ్మకాయను కాని వాహనాలకు పూజ చేసేటప్పుడు వాహనాలకి కట్టాలండి. చాలా చాలా మంచిది. పూజంతైన తర్వాత అమ్మవారికి ఎర్రటి నీళ్లతో గాని గుమ్మడికాయతో గాని దిష్టి తీస్తే చాలా చాలా మంచిదండి. మీకు వీలుంటే అమ్మవారికి తప్పకుండా దిష్టి తీసి అమ్మవారిని సాగనంపాలి. అంటే అమ్మవారికి చేయరా సరే అన్ని